నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట జర్నలిస్టు కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన వెండి కిరీటధారణ మహోత్సవం. స్వామివారికి వెండి కిరీటాన్ని బహూకరించిన జర్నలిస్టు కాలనీ నివాసి మేచినేని ప్రశాంత్. చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని వెల్లడి. హైదరాబాద్ లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు. వారి వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన వంటగదిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్. మౌలిక వసతులు మెరుగుపడితేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్న బీర్ల ఐలయ్య. సిద్దిపేట జిల్లా వర్గల్లో జవహర్ నవోదయ విద్యాలయంలో 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంటు పోటీలు ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రిన్సిపల్ దాసి రాజేందర్ తెలియజేశారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్ సిద్దిపేట జిల్లాలో 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంటు పోటీలు ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రిన్సిపల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మాధవనేని రఘునందన్ రావు పార్లమెంటు సభ్యులు మెదక్ నియోజకవర్గం విచ్చేశారు. గౌరవ అతిథిగా నవోదయ విద్యాలయ సమితి ప్రాంతీయ కార్యాలయం సహాయ సంచాలకులు చక్రపాణి వచ్చారు. ఇతర అతిథులుగా నవోదయ విద్యాలయం సమితి భోపాల్ రీజియన్ ప్రాంతీయ కార్యాలయం సహాయ సంచాలకులు దేవేందర్ కుమార్ విచ్చేశారు. అదేవిధంగా భారత ప్రభుత్వ పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ నుంచి అనిల్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ విచ్చేశారు. ఈ పోటీలో జవహర్ నవోదయ విద్యాలయం వాల్సాడ్ గుజరాత్ రాష్ట్రం టీం మరియు జవహర్ నవోదయ విద్యాలయం కొల్లం కేరళ టీంలు పాల్గొన్నాయి. మొదటగా జవహర్ నవోదయ విద్యాలయం వాల్సాద్ టీం తన ప్రదర్శన ఇచ్చింది. సుమారు 55 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో అన్ని అంశాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువ పార్లమెంటు సభ్యులు తమ చర్చల్లో విద్యా విధానంపై, రైల్వే దుర్ఘటనలపై, లోక్సభ మరియు అసెంబ్లీకి జరిగే జమిలీ ఎన్నికలపై ప్రశ్నోత్తరాలు ప్రస్తావించారు. అదేవిధంగా 0 అవర్ లో పర్యావరణ సమస్యలపై, నీటి కాలుష్యం ప్రస్తావన జరిగింది. విద్యా బిల్లుపై సమగ్రంగా చర్చ జరిగి సభలో ఆమోదించబడింది. జవహర్ నవోదయ విద్యాలయం కొల్లం టీం తమ ప్రదర్శనలో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పై సంతాప తీర్మానం ప్రవేశపెట్టడమైంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా పరీక్షా విధానాలపై, భారతదేశ విదేశాంగ విధానాలపై, రైతుల సమస్యలపై సమగ్ర ప్రశ్నలు మరియు వివరణలు జరిగాయి. 0 అవర్ లో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల అవస్థల గురించి ప్రస్తావించడమైంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై విస్తారంగా చర్చ జరిగి సభలో ఆమోదించబడింది. 2 జంటల నుంచి 8 మంది చొప్పున ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాధవనేని రఘునందన్ రావు ఎంపీ మాట్లాడుతూ తప్పకుండా ఏదో ఒక రోజు నిజ జీవితంలో కూడా ఈ యువ పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు కావాలని ఆకాంక్షించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో సంపూర్ణ వికాసానికై ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన సందర్భంగా తెలియజేశారు. జాతీయ స్థాయి ఎంపిక కాబోయే జట్టుకు ఆయన తన అభినందనలను ముందుగానే తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దేవేందర్ కుమార్ సింగ్ సహాయ సంచాలకులు మాట్లాడుతూ ఇరు జట్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉందని చెప్పారు. అనిల్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు తమ సందేశంలో ఇరు జట్లకు కొన్ని సూచనలు చేశారు. పార్లమెంటరీ విధానం ఏ విధంగా ఉంటుందో, నిజమైన లోక్సభ, రాజ్యసభలో చర్చలు ఏ విధంగా ఉంటాయో క్షుణ్ణంగా వ్యవహరిస్తూ చిన్న పొరపాట్లను సరిదిద్దారు. గౌరవ అతిథిగా విచ్చేసిన బి చక్రపాణి సహాయ సంచాలకులు, నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం వారు తన సందేశంలో ఇరువురు జట్లను మనసారా అభినందించారు. ఈ పోటీలను చక్కగా నిర్వహించినందుకు జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులను మనసారా ప్రశంసించారు. ఇటువంటి చక్కటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ఇనుమడింపబడతాయన్నారు. తనను గౌరవ అతిథిగా ఆహ్వానించినందుకు ఆయన తనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, బీజేపీ మండల ప్రెసిడెంట్, వర్గల్ గ్రామస్తులు, ప్రెస్ మిత్రులు మరియు ఇతరులు ఈ పోటీలను తిలకించి ఒక చక్కటి అత్యున్నత అనుభూతికి లోనయ్యారు. తమ విద్యాలయంలో ఈ జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించడం పట్ల దాసి రాజేందర్, ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి తమ ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు శాసన మండలి వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షులు
గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది. భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిన్న నిండు శాసనమండలిలో కవిత అడిగింది. తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకొని పోతామని బీఆర్ఎస్ గా మార్చుకొని పోయినరని అడిగింది. ఇలా యువరాజు గారు చెప్తారా, బావాలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి వేసి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పోయి పైసలు ఎట్లా ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లా ఇచ్చారు, కర్ణాటకలో ఎట్లా ఇచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలో అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగిండు అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అడుగుతుంది. తెలంగాణకి మీరు ఏమి పీకి కట్టగట్టిరని మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని దేశమంతా తిరిగి ఎవరిని ఉద్ధరిస్తామని పోయిండ్రు. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినాక కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఇకపోతే రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి భాష సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుండ్రి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాలమూరుకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుండ్రి. 10 ఏళ్లు చంద్రశేఖరరావు చేయకపోతే 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పాలమూరుకి ఏం చేసిండో చెప్పురు తప్ప నీ నోరు కంపు, నా నోరు కంపు, అందరి నోరు మూసి కంటే కంపు. దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలుగుతుంది. అందుకని దయచేసి భాషను నియంత్రించుకోవాలని అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి భావితరాలకి మనం సభ నడుపుతున్నటువంటి సందర్భంగా వాడుతున్న భాష గాని, బయట వాడుతున్నటువంటి భాషకు గాని కొంచెం దయచేసి ప్రజలు ఆమోదించే రీతి లోపల ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, పాత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పాత సర్పంచుల్ని విస్మరించింది, పనులు చేయించి రోడ్ల మీద వేసింది, బిల్లులు ఇయ్యలేదు, మన ఊరు మనబడి బిల్లులు రాలేదు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచిగా పనిచేస్తలేదని కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. 2 ఏళ్లైంది మీరు వచ్చి, మన ఊరు మనబడి పైసలు రాలే, గ్రామ పంచాయతీలలో పనిచేసిన సర్పంచుల బిల్లులు రాలేదు, కొత్త సర్పంచులు వచ్చిర్రు, వీళ్ళకి నిధులు లేవు. ముఖ్యమంత్రి చెప్తాడు నేను ఢిల్లీకి పోయి మార్చి లోపల పైసలు తెస్తా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు. మేమే గ్రామ పంచాయతీలకి, సర్పంచుల అకౌంట్లకి నేరుగా మేమే 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేమే పంపిస్తాం. కాబట్టి మేమిచ్చిన పైసలు, భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలు, ఢిల్లీ నుంచి వచ్చిన పైసలు నేనిచ్చిన అని సంకలు గుద్దుకోవడం గాక దయచేసి గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండాలంటే, ఏదో అంటారు కదా పొద్దుగలైతే మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిరని మాట్లాడుతున్నారు కదా. నిజంగా మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి పల్లెలు బాగుండాలనే కోరిక మీకుంటే అయ్యా ముఖ్యమంత్రి గారు, కేంద్రం ఎట్లయితే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తుందో మీకు చేతనైతే 100 ఇస్తారా, 200 ఇస్తారా, 1000 కోట్లు ఇస్తారా ఇయ్యండ్రి. బట్టి గారు పెట్టిరు కదా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ లో ఒక్కొక్క పంచాయతీకి 10 లక్షలు, 12,000 పంచాయతీలు ఉన్నాయి. 12,000 పంచాయతీలు ఇంటూ 10 లక్షలు లెక్కేస్తే 1,200 కోట్లు కూడా కావు. గివి ఇయ్యండి ముందుగా చేతనైతే. కేంద్రంకి వెళ్ళి 3,000 కోట్లు తెస్తా, కేంద్రం ఇస్తుంది, మేమే బాధ్యతగా ఉన్నాం. రేపు మార్చి 31 లోపల మీరు మున్సిపల్ ఎన్నికలు పెడితే భారత ప్రభుత్వం సుమారు 1,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు రిలీజ్ చేస్తా అని చెప్పింది. మీరు మున్సిపాలిటీలలో కలిసినటువంటి వార్డుల విభజన రాదు మీకు. గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చినటువంటి మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ వల్ల మునిగి వచ్చినటువంటి ముంపు గ్రామాల ఓటర్లని గజ్వేల్ మున్సిపాలిటీలో ఎట్లా కలపాలనో తెలియదు. జీహెచ్ఎంసీలో 300 వార్డులు చేస్తే వాటిని ఎట్లా విభజించాలనో తెలియదు.
అసలు మీ ఆలోచన ఏంది? మీ ఓటర్ జాబితాలో అభ్యంతరాలను తెలిపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమవతి గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. పురపాలక ఎన్నికల త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో అభ్యంతరాలను తెలపాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. పురపాలక ఎన్నికలు త్వరలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చెర్యాల, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో త్వరలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మున్సిపల్ వార్డులలో ఓటర్ జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాలు రూపొందించడం జరిగిందని, ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపితే ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ నెల 10వ తేదీన ఫైనల్ ఓటర్ జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మల్లికార్జున్, రమేష్ కుమార్, నాగేంద్ర, బాలకృష్ణ, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నిజాంపేట జర్నలిస్టు కాలనీలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి వెండి కిరీటధారణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. జర్నలిస్టు కాలనీలో నివాసం ఉండే మేచినేని ప్రశాంత్ ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో సంకటహర చతుర్థి పర్వదినాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. నిజాంపేట జర్నలిస్టు కాలనీలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి వెండి కిరీటధారణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. జర్నలిస్టు కాలనీలో నివాసం ఉండే మేచినేని ప్రశాంత్ ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో సంకటహర చతుర్థి పర్వదినాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఉత్సవ కమిటీ గోవిందరావు, ముక్కు దేవేందర్ గుప్తా, దామెరా జగదీశ్వర్ గుప్తా, భవ్య టీవీ, కేవీవి సత్యనారాయణ, కృష్ణ, మల్లికార్జున్, పితాని శ్రీనివాస్ సభ్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాలను స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వాదం అందజేశారు. జర్నలిస్టు కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిరీటదాత ప్రశాంత్ ను ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. श्री महागणाधिपतये नमः। मधुमिने आद्य स्नानं समर्पयामि। सुतमसे ज्योतिरसे देवसे देवानस्तोत्पन्नार्वतायते मधुक्षरन्ते सिन्धपः माद्भेर्नः सन्तौषधीः मधुनक्तमुदोषसे मधुमात्पाद्यवडुम्रजः मधुजौरस्तुनप्यता मधुमानो अधाप्यः ॐ मधुना स्नानं समर्पयामि। मधुवादार्वतायते श्रीगङ्गणाधिपतये नमः। ॐ मधुवादार्वतायते मधुक्षरन्ते सिन्धवः माद्भेर्नस्तौषधीः मधुमात्पाद्यवडुम्रजः मधुजौरस्तुनप्यता गङ्गणाधिपतये नमः। मधुना సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం అల్లీనగర్ సర్వే నంబర్ 27లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తి వద్ద నుంచి భారీగా వసూలు చేస్తుండగా వీడియో ఒకటి బయటకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం అలీనగర్ సర్వే నంబర్ 27లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ నిర్మాణాలు చేపట్టే వ్యక్తి వద్ద నుంచి భారీగా వసూలు చేస్తుండగా వీడియో బయటకు వచ్చింది. ఒక సామాన్యమైన వ్యక్తి చిన్నగా నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద వచ్చి తమపైన క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించి ఆ నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలు చాలా ఉన్నాయి. జిన్నారం మండల రెవెన్యూ కార్యాలయంలో అంతా నేనే అంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ అధికారి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నడుస్తున్న ఈ తతంగంపై అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి స్పందించారు జిన్నారం ఎంఆర్ఓ. అయితే ఈరోజు ఉదయం జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారి మీద
సోషల్ మీడియాలో అట్లనే మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా అడ్వర్స్ న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అవ్వడం జరిగింది. అది ఎట్లా అంటే అతడు ఒక హోటల్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్యాకెట్ లాంటిది తీసుకోవడం అనేది మనకి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనికి సంబంధించి నేను ఈ జిన్నారం మండల ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అతన్ని వివరణ కోరడం కూడా జరిగింది. ఇట్టి విషయాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ గారు దీని మీద పూర్తి విచారణ చేయటం జరిగింది. ఈ విచారణ నివేదికని జిల్లా కలెక్టర్ గారికి మన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని సిఫారసు చేస్తూ రిపోర్టు నివేదిక అనేటువంటిది ఉన్నతాధికారులకి ముందు ఆర్డీఓ గారికి పంపటం జరుగుతుంది. అదే కాకుండా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఇంద్రమచరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఇంద్రమచరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోహన్ నాయక్ తో పాటు ఉప సర్పంచ్ విజయ, పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, ఐకేపీసీసీ యశోద తదితరులు పాల్గొన్నారు. రామారం తాండా గ్రామ పంచాయతీ ఆవరణలో మన రేవంత్ అన్న గారి ప్రకటించిన పథకము ఇందిరమ్మ చీర పథకము డ్వాక్రా మహిళా గ్రూపులకు ప్రతి ఒక్క మహిళకు డ్వాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఒక నాణ్యమైన చీరను ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో ఉండడం వల్ల ముందు ఇవ్వలేకపోయాము. కాకుంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ తెచ్చిన తర్వాత ఈ సీరియల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రేవంత్ అన్న గారి ప్రభుత్వము మహిళలకు మంచి పథకాన్ని ప్రవేశపెడుతున్నాడు. శ్రీనిధి పథకము మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ రాష్ట్రము ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఆ కుటుంబంలో మహిళ అనే వ్యక్తి దాని ఒక వెన్నుముక ఉండాలని చెప్పి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు అభివృద్ధి చెందాలని మా రేవంత్ అన్న ప్రభుత్వము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకే మా రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరెన్నో ముందు ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకు ఇట్లనే అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కామారం తాండా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హైదరాబాద్ లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా నమోదైన 2 వీలర్ దొంగతనాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మనకి 3 అఫెండర్స్ సంతోష్ దాస్, బెజ్జంకి మణికంఠ, లోకేష్ వర్మ వీళ్ళ 3 దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళు 5వ తారీఖు నాడు మనకి సాయంత్రం కొత్తగూడ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ సంతోష్ దాస్ అనే అతను పట్టుబట్టడం జరిగింది. మణికంఠ అండ్ లోకేష్ వర్మ జప్టోలో పనిచేస్తారు, డెలివరీ బాయ్స్. ఈ సంతోష్ దాస్ అనే అతను 18 ఇయర్స్. ఇతను మన దగ్గర అయిన కేసులో 17 బండ్లు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో 2 రిసీవర్లు కూడా ఉన్నారు. రిసీవర్లు వచ్చేసి నక్కా హేమంత్ అండ్ సాయిరామ్. వీళ్ళు బండ్లు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్మి డిస్పోజ్ చేసి పైసలు అందరూ కూడా పంచుకునేవాళ్ళు. ఇది వీళ్ళ మోడస్ ఆపరండి. యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన వంటగదిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రారంభించారు. మౌలిక వసతులు మెరుగుపడితేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆయన వెల్లడించారు. యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడితేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఈ వంటగది ద్వారా మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని, పాఠశాల భద్రత సౌకర్యాల దృష్ట్యా త్వరలోనే పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాల కోసం స్టేజ్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. ప్రభుత్వ పాఠశాల
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య పరిశీలించారు. భోజన నాణ్యతపై అధికారులతో మాట్లాడి విద్యార్థులకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలువురికి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని గజ్వేల్ నియోజకవర్గ టీఆర్పీ అధ్యక్షులు భిక్షపతి కుర్మా డిమాండ్ చేశారు. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం వారు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని గజ్వేల్ నియోజకవర్గ టీఆర్పీ అధ్యక్షులు భిక్షపతి కుర్మా డిమాండ్ చేశారు. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఉపాధ్యక్షులు నర్సింగ్, యువజన విభాగం అధ్యక్షులు పేర్ల కిషన్, యువజన విభాగం ఉపాధ్యక్షులు మల్కీ సంపత్ కుమార్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాహిద్ బాబా, మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్వేత, బాబు, సురేందర్, వెంకటేష్, పరశురాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏదైతే బడ్జెట్లో కేటాయించిన సప్లాన్ ఏవైతే బీసీలకి సపరేట్ సప్లాన్ కేటాయించిరో ఆ కేటాయించిన దాంట్లో 1000 కోట్లు చూపిస్తున్నారు, ఖర్చు పెట్టింది మాత్రం 100 కోట్లు చూపిస్తున్నారు. బీసీ సప్లాను వెంటనే అమలు చేయాలి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా బీసీ సప్లాన్కి ఏదైతే 11,000 పోయినసారి బడ్జెట్లో కేటాయించిరో అవి ఇటు ఖర్చులు అన్నీ కూడా ఇప్పుడు బీసీకి 11,000 అని చెప్పి ఇవాళ 300 కోట్లు కూడా ఖర్చు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లే కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్సే కావచ్చు, రేపు ఇవి ఏవైతే బీసీలకు ఏదైతే హామీ ఇచ్చిరో అవన్నీ 42% కావచ్చు అన్నీ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని కూడా ఈ సభ ద్వారా ఖండిస్తున్నాను. జై బీసీ. ధన్యవాదాలు. ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా ఈరోజు స్థానిక మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. బీసీలకు జరిగిన అన్యాయంపై మొదటి నుండి చట్టసభల్లో తీన్మార్ మల్లన్న గారు పోరాడుతున్నారు. వారి అడుగుజాడల్లో మేము ఈరోజు గజ్వేల్లో వివిధ మండలాల్లో కూడా ఎంఆర్ఓలకు విజ్ఞప్తి పత్రాలు అందజేసినాం. బీసీలకు చేసిన మోసం కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అన్న బీసీ ప్రజలను మోసం చేసి మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లోకి వెళ్లితే కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వాన్ని కేవలం 12%కే కుదించడం జరిగింది. బీసీల ఐక్యత ఉన్నారు, మేల్కొన్నారు బీసీలు. ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎలా అయితే ఉందో బీసీలకు కూడా సప్లాను అమలు చేసి వారికి కేటాయించిన నిధులను వాళ్ళకే చెందే విధంగా చూడాలి. బీసీలు రాజకీయంగా కూడా చట్టసభల్లో 42% అమలు చేయాలని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట జర్నలిస్టు కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన వెండి కిరీటధారణ మహోత్సవం. స్వామివారికి వెండి కిరీటాన్ని బహూకరించిన జర్నలిస్టు కాలనీ నివాసి మేచినేని ప్రశాంత్. చిన్నశంకరంపేట మండలం కామారం తాండా గ్రామంలో సర్పంచ్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని వెల్లడి. హైదరాబాద్ లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు. వారి వద్ద నుంచి 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన వంటగదిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్. మౌలిక వసతులు మెరుగుపడితేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్న బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.